మాతృస్ కిచెన్ కి స్వాగతం. మైసూర్ బజ్జీ, మైసూర్ బోండా పేరు ఏదైనా కానివ్వండి, మనందరికి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. ఏమంటారు? నిజమే కదా. పైన క్రిస్పీగా, లోపల స్పంజీగా, లోపల పిండి అనేది లేకుండా ఎంతో ఫ్లఫీగా ఉండే మైసూర్ బోండా ఎలా చేయాలో చూసేద్దామా మరి. బాగా గిలక్కొట్టిన ఒక కప్పు పెరుగు, ఒక చెంచా ఉప్పు, పావు చెంచా వంట సోడా వేసుకుని బాగా ఒక 2 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే పైన ఫ్రోతీగా బుడగల్లాగా వస్తుంది పెరుగంతా. ఇలా ఎయిర్ బబుల్స్ రావడం వల్ల బోండా గుల్లగా వస్తుంది. ఒక 1.5 కప్ మైదా పిండి వేసుకుని ఒక పావు కప్పు వేడి నీరు కూడా పోసుకుని అదంతా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా బాగా కలుపుకున్న పిండిలో 2 చెంచాలు నూనె వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు చేత్తో బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండికి గ్లూటెనిటీ వస్తుంది, అదే జిగుమానం వస్తుంది అన్నమాట. చూడండి పిండి ఎలా సాగుతూ ఉందో. ఈ పిండిని ఒక 2 అవర్స్ పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి అంతా బబుల్స్ ఫామ్ అయ్యి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. పిండి కూడా కొంచెం పొంగుతుంది అనమాట. నానక ముందు నానిన తర్వాత పిండి టెక్స్చర్ చూడండి ఎంత స్పంజీగా సాఫ్టీగా ఉందో. ఆ పిండిలో 2 స్పూన్లు బియ్య పిండి వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. అలా వేసుకోవడం వల్ల బోండాలు క్రిస్పీగా వస్తాయి. మీడియం హీట్ లో కాగిన నూనెలో బోండాలు అలా ఒక్కొక్కటి వేసుకోవడమే. చేతికి పిండి అంటుకున్నట్టు ఉంటుంటే కొంచెం తడి చేతులు చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక గెరిటతో బోండాలు అలా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల బోండాలన్నీ ఒకే రకమైన కలర్ వస్తాయి, మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ లో వేగిన బోండాలన్నీ తీసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి మైసూర్ బజ్జీ రెడీ అండి. ఇలా వేడివేడిగా చేసి పెడితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. బాయ్ బాయ్.